దాదాపు 3 సంవత్సరాలు తీసి 'బాహుబలి 2' తర్వాత ప్రీమియర్‌లు వేయడానికి రెడీ అయ్యి, నార్మల్ టికెట్ రేట్స్ కంటే 2 టైమ్స్ ఎక్కువ రేట్లు పెట్టిన సినిమా 'పుష్ప 2 ద రూల్'. మరి అంత భారీ రేట్లు పెట్టి చూసే మీరైనా, నేనైనా సినిమాకి వెళ్ళేటప్పుడు భారీ ఎక్స్‌పెక్టేషన్‌తోనే వెళ్తాం. మరి 'పుష్ప 2 ద రూల్' మనందరి హైప్‌ని మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకోబోయే ముందు టోన్ ఎండ్ అయిన దగ్గర నుండి సినిమా స్టార్ట్ అవుద్ది. పుష్పరాజ్ సిండికేట్ హెడ్ అయ్యి బాగా సంపాదిస్తాడు. సేమ్ అప్పుడు ఇప్పుడు ఒకటే యాటిట్యూడ్ ఉండే పుష్పకి ఒక సిచ్యువేషన్ వచ్చి పడుతుంది. ఆ సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోవడానికి సిండికేట్ మెంబర్స్ అండ్ బన్వర్ సింగ్ షికావత్ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దాటి పుష్ప ఎలా రూల్ చేశాడు అనేది బేసిక్ ప్లాట్ లైన్. కమింగ్ టు ద పాజిటివ్స్, ద మ్యాన్, ద మైట్, ద లెజెండ్, వన్ అండ్ ఓన్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫ్రమ్ టీఎఫ్ఐ నన్ అదర్ దాన్ అల్లు అర్జున్ గారు. సగం సినిమాని తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, తన యాక్టింగ్ తో లాగేశాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి. ఈసారి కూడా నేషనల్ అవార్డ్ నామినీస్ లో బాయ్ పక్కా ఉంటాడు అనిపిస్తుంది. లెట్స్ సీ. సినిమాలో ఒక 2 సీన్స్ లో పీక్ ఎమోషన్ ఉండింది. ద మోస్ట్ హైప్డ్ జాతర సీన్ కాదు, జాతర మధ్యలో పుష్ప అండ్ శ్రీవల్లికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అండ్ జాతర అయిపోయాక వచ్చే శ్రీవల్లి డైలాగ్స్, దీనమ్మ ఏమన్నా ఎమోషన్ హై ఇచ్చాడా సుక్కు ఆ 2 సీన్స్ లో. ఎక్కడ ఈ ఇంటి పేరు కాన్ఫ్లిక్ట్ డైల్యూట్ అయిపోయిద్దా అనే భయం ఉండింది. బట్ సుక్కు ఆ మిస్టేక్ చేయలేదు అండ్ ఇంటర్వెల్ కూడా ఒక హై నోట్ లో ఎండ్ అయింది. పుష్ప ఈస్ ఆల్ అబౌట్ డ్రామా. ప్రతి సీన్ లో ఒక మంచి డ్రామా ఉంటుంది. సీఎం మీటింగ్ కానివచ్చు, శ్రీవల్లి అండ్ పుష్ప మధ్య వచ్చే సీన్స్ కానివచ్చు, ఇంటర్వెల్ సారీ ఎపిసోడ్, పోస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్, అన్నిట్లో డ్రామా బాగా వర్క్ అయింది. అండ్ ఈ డ్రామాకి డైలాగ్స్ చాలా హెల్ప్ చేశాయి. కొన్ని ఎమోషనల్ గా, కొన్ని హార్డ్ ఈటింగ్ అండ్ కొన్ని మన పుష్పరాజ్ యాటిట్యూడ్ కి అస్సలు తగ్గకుండా ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ చాలా అంటే చాలా లౌడ్ అండ్ వైలెంట్ గా ఉంటుంది. మన వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది తెలియదు కానీ ఇట్స్ గుడ్. అల్లు అర్జున్ విశ్వరూపం చూస్తాం. నార్త్ వాళ్ళకి బాగా ఎక్కేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, బట్ కొన్ని సాంగ్స్ ఇంకొంచెం బెటర్ గా కొరియోగ్రాఫ్ చేసి ఉండొచ్చు. అండ్ ఫోటోగ్రఫీ బై కుబా ఇస్ ఎక్సలెంట్. ఆ ఫ్రేమ్స్, ఆ ఫైట్స్ క్యాప్చర్ చేసిన విధానం, ఫారెస్ట్ షాట్స్ అన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. కొన్ని వావ్ అనిపించే ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ ఇస్ గుడ్. ట్రాన్సిషన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బై మైత్రి ఆర్ గుడ్. చాలా రిచ్ గా కనిపించింది సినిమా అంతా. కమింగ్ టు ద నెగటివ్స్, సినిమా పేరు పుష్ప. సినిమా అంతా రన్ అయ్యేది పుష్ప చుట్టే. బట్ పుష్ప చుట్టూ ఉండే క్యారెక్టర్స్ శ్రీవల్లి మినహాయించి అన్ని క్యారెక్టర్స్ ని జోకర్స్ చేశారు అనిపించింది. ఎస్పెషల్లీ బన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్ ని పుష్పకి ఉన్న యాటిట్యూడ్ కి సరైన మగాడు అనుకుంటే ఆ క్యారెక్టర్ ని కామెడీ చేసేసారు. ఎక్కడా కూడా బన్వర్ సింగ్ పుష్ప మీద గెలుస్తాడేమో అనే క్యూరియాసిటీని బిల్డ్ చేయలేదు. స్టోరీ లైన్ చాలా అంటే చాలా థిన్ గా ఉంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మెయిన్ కాన్ఫ్లిక్ట్ కంప్లీట్ గా మర్చిపోతాం. పుష్పకి ఒక మెయిన్ టార్గెట్ ఉండదు. అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది సినిమా. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ప్రిడిక్ట్ చేసేలాగానే ఉంది. నథింగ్ న్యూ ఇన్ ద ఫిల్మ్. జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ మినహాయించి మిగతా చోట్లంతా బీజం ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఎవరు ఏ బీజం కొట్టారో కూడా క్లారిటీ లేదు. జాతర ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ముందు వరకు కూడా మూవీ డిప్ అయింది. సడన్ గా ఏదో జరుగుతున్నట్టు ఎందుకు ఇదంతా అనేలా ఉంటుంది. క్లైమాక్స్ లో అల్లు అర్జున్ విశ్వరూపంతో దానికి పే ఆఫ్ ఇచ్చినా బట్ స్టిల్ అక్కడి వరకు కూడా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రష్మిక గారు గేవ్ హర్ బెస్ట్. ఫస్ట్ పార్ట్ లో కంటే ఇంకా ఎక్కువే ఇంపార్టెన్స్ ఉండింది. చాలా ఈజీగా శ్రీవల్లి క్యారెక్టర్ ని పుల్ ఆఫ్ చేశారు. జాతర ఎపిసోడ్ ఎండింగ్ లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఒక ఎమోషనల్ హై ఇచ్చింది. ఫాద్ ఫాదర్ ఇస్ గుడ్ ఇన్ హిస్ రోల్. ఇంకా బెటర్ క్యారెక్టరైజేషన్ ఎక్స్పెక్ట్ చేసా, రాసుంటే బాగుండేది. బట్ కొంచెం కామిక్ రోల్ లా రాశారు అనిపించింది. బట్ హీ డిడ్ హిస్ బెస్ట్. అదర్ యాక్టర్స్ లైక్ రావు రమేష్, జగపతి బాబు అండ్ జగదీష్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఇస్ ఇట్స్ ఎ గుడ్ వెల్ ప్యాకేజ్డ్ మాస్ బొమ్మ. వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.